మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్లో ఏఎస్ రావు నగర్ డివిజన్లో చర్లపల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ వాసులు సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు। పెద్ద సంఖ్యలో మహిళలు కాలనీ వాసులు సంప్రదాయ నృత్యాలు చేశారు। బతుకమ్మలతో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు। ఒక్కరికిచ్చే ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన పోయాడు ఉయ్యాలో ఎట్లో చెల్లలా ఉయ్యాలో ఏరడ్డ మాయను ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయను ఉయ్యాలో ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయ పొడే గౌరమ్మ తంగేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు కాయ పునే గౌరమ్మ ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ సందమామ రెండేసి పూలేసి చందమామ రెండు జాములాయ సందమామ శివుడు చెవేలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ ఇట్లా ప్రకృతికి మానవులకు సంబంధించిన పాటలు ఎన్నో బతుకమ్మ పాటల రూపంలో ఇతిహాసాలు దేవుళ్ళ పాటలు అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరి ప్రతి సంవత్సరం బతుకమ్మ తొందరగా రావాలని బతుకమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని జై బోలో బతుకమ్మ తల్లికి జై బోలో బతుకమ్మ తల్లికి పూలతోని పేర్చుకొని బతుకమ్మను పేరుస్తారు। తంగడి పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు, గునుగు పువ్వు అన్ని రకరకాల పువ్వులు తెచ్చి మహిళలు పొద్దున్నుంచి పేర్చుకుంటూ అందరి ఇండ్ల ఆకులు అన్ని ఇండ్ల పొంటి తిరిగి అన్ని బతుకమ్మను పేర్చి సాయంత్రం బతుకమ్మ ఆడికి అందరు మహిళలను కలిసి సామూహికంగా ఆడుకుంటాం। బతుకమ్మ పండుగ అందరికి చాలా ఇష్టం। తెలంగాణ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ। సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు అందమైన ఈ బతుకమ్మ పండుగలని చర్లపల్లి డివిజన్లోని ఈసీ నగర్లో వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ రోజు నిర్వహించుకున్నారు। ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా ఆడిపాడి బతుకమ్మలను పేర్చి అందంగా ఆడుకున్నారు। అలాగే వీటికి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ రోజు బహుమతులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది। మహిళలకి అందరికీ ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు। తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఈరోజు చర్లపల్లి డివిజన్లో ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి వీధి, ప్రతి కాలనీ యొక్క మహిళలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం అనిపిస్తోంది। తెలంగాణ ఆడబిడ్డగా పుట్టినందుకు మరి ఈ పూలను పూజించే సంస్కృతిలో మరి దుర్గామాతను కొలుసుకుంటూ మరి పిల్ల పాపలు బాగుండాలి, ఫ్యామిలీస్ అన్నీ బాగుండాలి, మరి కరువు కాటకాలు రాకుండా ఉండాలి, ప్రకృతిలో దొరికే పూలన్నిటినీ ఒక దగ్గర చేర్చి గౌరమ్మను పేర్చి మరి మహిళలకు ముచ్చటైన పండుగ ఈ బతుకమ్మ పండుగ। మరి మనకే అదృష్టం, తెలంగాణ ఆడబిడ్డలకే ఈ అదృష్టం, పూలను పూజించే అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 9 రోజులు ఎంగిల్ పూల బతుకమ్మతోటి స్టార్ట్ అయ్యి మరి ఈరోజు సద్దుల బతుకమ్మ చివరి దశకు చేరుకుంది। మరి ఈరోజు ఆట పాటలతోటి మరి నృత్యాలతోటి చిన్న పిల్లలు పెద్దలు తారతమ్య భేదం లేకుండా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా గడిపే మరి ఈ రోజు నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్। ప్రతి కాలనీలో మహిళలు కోలాహలంగా మరి బతుకమ్మలు ఆడుకుంటున్నారు। మరి ఇంకో 2 గంటల వరకు మరి బతుకమ్మలు దాండియాలు ఆడుకొని మరి అమ్మవారిని నిమజ్జనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు। జై తెలంగాణ, జై బతుకమ్మ। జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో ఇది ఒక మంచి అవకాశం। ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు పరస్పరం కలుసుకొని వారి కలయికలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక సదవకాశంగా ఫీల్ అవుతా ఉన్నాం।
అందుకనే మేము గత కొంతకాలంగా ఈ కాలనీలో మహిళలు ఆటలు ఆడటానికి పాటలు పాడటానికి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేని సందర్భంలో ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ బిల్డింగ్ను నిర్వహించుకొని దీని ఎదురుగా ఉన్నటువంటి మొత్తం గ్రౌండ్ను నీట్గా చేసి చెట్లు పెట్టి ఆటపాటలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళలంతా వచ్చి వారు ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడానికి ఈ గ్రౌండ్ బాగా ఉపయోగపడింది. ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది. ఈ కాలనీ మొత్తానికి ఇది ఒక హార్ట్ లాంటి ప్లేసు. ఈ ప్లేస్ను మహిళలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఫ్యూచర్లో వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా మహిళలకి ఇంత ఉత్సాహంతో వచ్చి ఆడి పాడి అందరినీ అలరించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే అడ్వాన్స్గా దసరా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.